పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ఉదయకాల వందనాలు. ఈరోజు దేవుడు మనకు ప్రసాదించిన సరికొత్త రోజును బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రాలు. మన జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు మనకెదురవుతున్నప్పుడు మనకు తోడుగా ఉండేది, మనల్ని నడిపించేది కేవలము దేవుని స్వరము మాత్రమే. ఈ ఉదయాన్నే మీరెంతో భారముతో, రేపటి గురించిన ఆందోళనతో ఈ వీడియో చూస్తూ ఉండి ఉండవచ్చు. కాని నా తండ్రి ఈరోజు మీతో అంటున్న మాట ఒకటే: నువ్వు భయపడకు, నీకు మార్గము చూపించే దేవుడు నేనున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ హృదయాలను తెరిచి ఉంచండి. ఈ ఉదయకాల సందేశము మీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మార్చబోతుంది. నా ప్రియులారా, ఈ రోజున మనము జయముతో ప్రారంభించడానికి మన నోటితో కొన్ని విశ్వాస ప్రకటనలు చేద్దాం. నాతో కలిసి పూర్తి నమ్మకముతో గట్టిగా ఈ విధముగా చెప్పండి: ఈరోజు నా జీవితంలో సాతాను యొక్క ప్రతి దుష్ట సంకల్పాన్ని యేసు నామములో లయము చేస్తున్నాను. దేవుని నడిపింపు నాకు తోడుగా ఉంది. నా చుట్టూ ఎలాంటి శోధనలు ఉన్నా దేవుని హెచ్చరికలను నేను లోబడి వింటాను. ఆయన నన్ను సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. ఈరోజు నా కుటుంబము మీద, నా ఉద్యోగము మీద, నా ఆరోగ్యము మీద కేవలము దేవుని ఆశీర్వాదమే ఉంటుంది. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము మీ హృదయాలను తాకి మిమ్మల్ని బలపరుస్తుంది అని మీరు నమ్మినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఈ నూతన దినాన్ని ఒక చిన్న ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సుందరమైన ఉదయకాలాన్ని మాకిచ్చినందుకే వందనాలు. అయ్యా, ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలలో ఉన్న భయాలను, ఆందోళనలను తొలగించి మీ అద్భుతమైన జ్ఞానముతో మమ్మల్ని నింపండి. మీ హెచ్చరికలను లోబడి వినే మనస్సును మాకు దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి 23 వచనాల వరకు. ఇక్కడ మనం ఒక అద్భుతమైన గంభీరమైన వాస్తవాన్ని చూస్తాం. వాక్యం అంటుంది: వారు వెళ్ళిన తరువాత ఇదిగో, ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతుకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును, ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అవును ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యము వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని మనము లోతుగా అర్థము చేసుకోవాలి. ఆ రోజుల్లో యూదయ దేశాన్ని పాలిస్తున్న రాజు హేరోదు. అతనెలాంటి వాడంటే, తన సింహాసనానికి, తన అధికారానికి ఎవరైనా పోటీగా వస్తున్నారని తెలిస్తే కన్న కొడుకులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేంత క్రూరుడు. తూర్పు దేశాల జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు హేరోదు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతని పదవి ఊడిపోతుందేమో అన్న అహంకారముతో, భయముతో రగిలిపోయాడు. కాని ఇక్కడ మనము గ్రహించాల్సింది, హేరోదు వెనుక ఉన్నది కేవలము ఒక మనిషి క్రూరత్వము కాదు. దేవునికి, మనిషికి అగర్భ శత్రువైన సాతాను కుతంత్రము. అవును, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ఈ భూమి మీదికి వస్తే మనుషులందరికీ పాప విముక్తి, రక్షణ దొరుకుతుందని సాతానుకు తెలుసు. అందుకే ఆ రక్షణ కార్యాన్ని ఆదిలోనే తుంచివేయాలని హేరోదు అని ఒక దుష్ట రాజు ద్వారా శిశువైన యేసును చంపాలని సాతాను పన్నాగము పన్నాడు. అయితే నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సంకల్పాలను
అడ్డుకోవడము ఎవరితరము కాదు. యెషయా గ్రంథములో దేవుడు అంటాడు కదా, నా ఆలోచన స్థిరముగా ఉండును, నా చిత్తమంతయు నెరవేర్చుకొందును అని. దేవుడు సమయానికి యోసేపుకు స్వప్నములో హెచ్చరిక పంపాడు. హేరోదు క్రూరత్వము నుండి, సాతాను ఉచ్చు నుండి ఆ పవిత్ర కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని ఆదేశించాడు. దేవుని మాట, దేవుని హెచ్చరిక, దాన్ని నిర్లక్ష్యము చేయకుండా యోసేపు వెంటనే లోబడ్డాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న నీతో దేవుడు వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ చరిత్ర కేవలము 2026 సంవత్సరాల క్రితము జరిగింది కాదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. హేరోదు లాంటి సవాళ్లు, హేరోదు లాంటి శత్రువులు, సమస్యలు ఈరోజు నిన్ను చుట్టుముట్టి ఉండవచ్చు. బహుశా నీ ఉద్యోగంలో అభద్రత భావము ఉండొచ్చు. నీ వ్యాపారంలో శత్రువులు నిన్ను దెబ్బతీయాలని చూస్తూ ఉండవచ్చు. నీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేయడానికి సాతాను రాత్రింబగళ్ళు కుట్రలు పన్నుతూ ఉండవచ్చు. కొందరు ఆర్థిక భారాలతో, అప్పుల బాధలతో, నిరాశలో ఉండి నా జీవితము ఇంతేనా, ఈ శోధనల నుండి నాకు విడుదల లేదా అని ఏడుస్తూ ఉండవచ్చు. లోకంలో కొందరు నిన్ను తక్కువ చేసి మాట్లాడటం వల్ల నీ ఆత్మవిశ్వాసము దెబ్బతిని ఉండవచ్చు. కాని నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీకిస్తున్న సందేశమేంటో తెలుసా? దేవుని హెచ్చరికలను నిర్లక్ష్యము చేయవద్దు. దేవుడు మన జీవితంలో సమస్యలు రాకముందే, లేదా సమస్యలు ఉన్నప్పుడు మన మనస్సాక్షి ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఆ చెడు స్నేహాన్ని వదిలేయి, ఆ పాపపు మార్గం నుండి పక్కకు తప్పుకో, ఆ కోపాన్ని తగ్గించుకో, నీ మోకాళ్ళ ప్రార్థనను పెంచుకో అని హెచ్చరిస్తాడు. కాని మనమేం చేస్తాం? దేవుని స్వరాన్ని నిర్లక్ష్యము చేసి మన సొంత తెలివితేటలతో ముందుకెళ్ళి సాతాను పన్నిన ఉచ్చులో చిక్కుకుపోతాం. యోసేపుని చూడండి. దేవుని దూత రాత్రివేళ వచ్చి, లేచి ఐగుప్తునకు పారిపో అనగానే యోసేపు ఎన్నో ప్రశ్నలు అడగవచ్చు. ప్రభువా, అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి? నా దగ్గర తగినంత డబ్బు ఉందా? ఐగుప్తు అపరిచిత దేశము కదా, అక్కడ ఎలా బతకాలి అని ఆలోచిస్తూ కూర్చోలేదు. దేవుడు చెప్పాడు. అంతే, వెంటనే రాత్రికి రాత్రే లేచి లోబడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించినప్పుడు, ఒక తప్పును సరిదిద్దుకోమన్నప్పుడు వాదోపవాదాలు ఆపి విధేయత చూపించాలి. నువ్వెప్పుడైతే దేవుని మాటకు, ఆయన హెచ్చరికకు లోబడతావో, అప్పుడు నీ శత్రువైన హేరోదు నీకంటే ఎంత బలవంతుడైనా సరే దేవుడు నిన్ను అద్భుతముగా తప్పిస్తాడు. నీ ఉద్యోగములో నిన్ను తీసేయాలని చూసే హేరోదులు ఉండవచ్చు. నీ ఆనందాన్ని చంపాలని చూసే రోగాలు ఉండవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని రెక్కల కింద నీకు రక్షణ ఉంది. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రార్థనలో ఆయన చెప్పే నడిపింపును ఆలకించడం. లోకము నిన్ను చూసి నవ్వుతుందేమో, కాని దేవుడు నిన్ను నజరేయుడైన యేసులాగా ఒక ఉన్నతమైన ప్రణాళిక వైపు నడిపిస్తున్నాడని మర్చిపోకు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఒక అద్భుతమైన నిజాన్ని, ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. ఆ వ్యక్తి ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఎంతో కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను పోషించుకునేవాడు. అయితే ఆయన పనిచేసే కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్టు విషయంలో కొందరు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి పత్రాల మీద ఈయనని సంతకము చేయమని ఒత్తిడిని తీసుకువచ్చారు. సంతకము చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. సంతకము చేయకపోతే ఉద్యోగము ఊడిపోతుంది.
రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ రాత్రి ఆయన తీవ్రమైన ఆందోళనతో దేవుని సన్నిధిలో మోకరించాడు. అప్పుడు దేవుని వాక్యము ఆయన హృదయంలో బలముగా ప్రతిధ్వనించింది. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యము చేయొద్దు, అపవిత్రమైన దానికి దూరముగా ఉండు అని దేవుని స్వరానికి లోబడి ఆయన తప్పుడు పత్రాల మీద సంతకము చేయడానికి నిరాకరించాడు. ఫలితముగా మరుసటి రోజే ఆయన్ని ఉద్యోగము నుండి తీసివేశారు. లోకమంతా ఆయనను చూసి నవ్వింది. దేవుడు నీతి అంటూ కూర్చుంటే ఇలాగే రోడ్డున పడతావు అని సొంత మనుషులే హేళన చేశారు. చేతిలో రూపాయి లేదు, కుటుంబ భారముంది, కాని ఆయన యోసేపు వలె దేవుని నడిపింపును నమ్మి ప్రార్థనలోనే గడిపాడు. సరిగ్గా 2 నెలల తర్వాత ఆ కంపెనీ చేసిన పెద్ద అవినీతి స్కామ్ బయటపడింది. ఆ పత్రాల మీద సంతకాలు చేసిన అధికారులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వారి జీవితాలు జైలు పాలయ్యాయి. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడా రోజు రాత్రి ఆ యవనస్తుని హెచ్చరించి ఆ ఉద్యోగం నుండి దూరము చేయకపోతే ఈ రోజున ఆ వ్యక్తి జైల్లో ఉండేవాడు. అంతేకాదు, ఆ తర్వాత దేవుడు ఆయనకు అంతకంటే రెట్టింపు జీతముతో ఒక గౌరవపదమైన ఒక అంతర్జాతీయ కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగాన్ని దయచేశాడు. హేరోదు లాంటి ఆ శోధన నుండి దేవుడు ఆయన్ని కాపాడాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒక చోటు నుండి పక్కకు తప్పుకోమన్నప్పుడు అది మన మేలు కోసమే. ఆయన హెచ్చరిక వెనుక మన భవిష్యత్తు దాగి ఉంది. ఆయన మనల్ని ఎన్నటికీ నడి సముద్రములో వదిలివేసే దేవుడు కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా విశ్వాసము కలిగి ఆయనపై ఆధారపడి మీ జీవితాలను ముందుకు నడిపించడానికి పూర్తి విశ్వాసముతో మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములోనే వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి మీ 2 చేతులు ఆకాశము వైపుకెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడునైన మా యేసురాజా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన నీ ప్రియ బిడ్డలను, నీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, ఈరోజు ఎవరైతే హేరోదు లాంటి సమస్యలతో, భయాలతో, కన్నీళ్లతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. అయ్యా, ఈరోజే వారి జీవితాల్లో ఉన్న ప్రతి సాతాను ఉచ్చు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రభువా, నీ బిడ్డల ఆర్థిక ఇబ్బందులను తీర్చండి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి మార్గాలను తెరవండి. వారి చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను ఆశీర్వదించండి. దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహము మరియు మోకాల నొప్పులతో బాధపడుతున్న వారికిప్పుడే యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి తండ్రి. అయా, విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులను, ఉద్యోగాలు చేస్తున్న నీ బిడ్డలను నీ ప్రత్యేకమైన రెక్కల క్రింద భద్రపరచండి. వారికి తోడుగా ఉండి నడిపించండి. దేవా, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు, రాత్రింబగళ్ళు కష్టపడుతున్న రైతులకు నీ రక్షణను, సమృద్ధిని దయచేయండి. ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఈరోజే ఒక శ్రేష్టమైన ఉద్యోగ ద్వారాలను తెరవబోతున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలు. తండ్రి, వివాహాలు కాక ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న నీ బిడ్డలకు సరి అయిన జోడిని దయచేసి త్వరలోనే వివాహ కార్యాలు సఫలమయ్యేలా కృప చూపండి. అలాగే కుటుంబాలలో సమాధానము లేక విచ్ఛిన్నమైపోయి విడాకుల అంచున ఉన్న భార్య భర్తల హృదయాలను నీ ప్రేమతో తిరిగి జోడించండి. సాతాను సృష్టించే కలహాలను లయము చేసి కుటుంబాలలో శాంతిని నింపండి. దేవా, ప్రపంచంలో సమాధానము లేని ప్రాంతాలలో నీ శాంతిని స్థాపించండి. విచ్ఛిన్నమైపోయిన విడాకుల అంచున ఉన్న భార్య భర్తల కుటుంబాలను నీ ప్రేమతో తిరిగి జోడించండి. దేవ, ప్రత్యేకముగా ఈ దినము
జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంట కరువు లేకుండా వారి కుటుంబాలను పోషించుకోవడానికి కావలసిన సమృద్ధిని, జీవనోపాధిని దయచేయండి. ఈరోజు వారు చేసే ప్రతి ప్రయాణంలో నీ దేవదూతల కాపల ఉంచండి. ఈ రోజంతా వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని యేసు నామములో తొలగిస్తున్నాను. వారు వెళ్లే మార్గమంతా సఫలము చేయమని యేసుక్రీస్తు అతిశక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానము మరియు ప్రార్థన మీతో ఉన్నాయి. ఇక ఏమాత్రము భయపడకండి. ధైర్యంగా సింహంలాగా ముందుకు అడుగు వేయండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేయండి. మీ కామెంట్ దేవుని సన్నిధిలో మీ విశ్వాసానికి సాక్ష్యము. అంతేకాదు, ఈరోజు ఎంతో భారముతో, దిగులుతో ఉన్న మీ స్నేహితులు లేదా బంధువులలో లేదా మీకు తెలిసిన వారిలో ఎవరికైనా కనీసము 3 ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మీరు వారికిచ్చే అతిపెద్ద ఆత్మీయ బహుమతి ఇదే అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీకోసము నిరంతరము ప్రార్థిస్తాను. ప్రియులారా, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథము వరకు మనము ధ్యానిస్తున్న ఈ ప్రత్యేకమైన ఆత్మీయ యాత్రలో రేపు ఉదయము మనం ఒక అత్యంత శక్తివంతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. మారు మనసు లేకుండా మార్పు లేదు. మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదము ప్రారంభము కావాలనంటే మన హృదయం ఎలా మారాలో రేపటి ఉదయకాల సందేశంలో తప్పకుండా విందాం. ప్రియులారా, ఇలాంటి ఎన్నో ఆత్మీయ సందేశాలు వినాలని మీరు ఆశ కలిగి ఉన్నట్టయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.